కానీ ఎంగేజ్మెంట్ చూసి వెళ్ళిపోకుండా ఏదైనా చేసి వెళ్ళాలనుకుంటే మాత్రం నేనస్సలు ఊరుకోను. అయినా జరగాలని రాసిపెట్టుంటే నేనే కాదు ఎవ్వరూ ఆపలేరు. రే వినోద్, ముహూర్తానికి ఇంకా 20 నిమిషాలే ఉంది. నేను నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆ 10 నిమిషాలు నేనిక్కడే నీ ఫోటో ముందే నిలబడతాను. ఆ లోపు నువ్వు వస్తే సరి. అలా ఎంతసేపు నిలబడతావు రోజీ? ఎంతసేపు నిలబడితే వాడిక్కడికి వస్తాడనుకుంటున్నావు? ఎంతసేపు నిలబడినా వాడు రాడు రోజీ. వస్తాడు లక్ష్మి. ఇంకో 7 నిమిషాల్లో వాడిక్కడ ఉంటాడు. వాడు వస్తాడనుకోవడం నీ పిచ్చి భ్రమ. అసలు వాడెందుకు వస్తాడు రోజీ? మీకీ ఆస్తంతా రాసిచ్చేసి వాడెక్కడో ఏ మారుమూలో ఎన్నో కష్టాలు పడుతూ ఉండుంటాడు. వాడు మళ్ళీ ఇక్కడికొస్తే నువ్వాడికి ఆస్తి మొత్తం ఇచ్చేసి మళ్ళీ కష్టాలు పడతావని వాడికి తెలుసు రోజీ. ఇక వాడెందుకొస్తాడు? ఇప్పుడు మాత్రం నేను సుఖపడతానని వాడు ఎలా అనుకుంటాడు లక్ష్మి? వాడు కష్టాల్లో ఉన్నాడని తెలిసి నేను సుఖంగా ఉంటానని ఎలా అనుకుంటాడు? వాడిస్తే వాడికి రే, మీ అమ్మమ్మని కంపెనీలో కూలీరా, ఈ ఆస్తికి గాది అన్ని రాది 2 చెంపలు వాయించి మరీ చెప్తాను లక్ష్మి. నువ్విక్కడ ఉంటేనే మీ అమ్మమ్మకి ఆనందం రా. నువ్వు కళ్ళ ముందు ఉంటేనే కంటి నిండా నిద్ర పడుతుందిరా అని చెప్తాను. రమ్మని చెప్పు లక్ష్మి, వాణ్ణి రమ్మను. పద రోజీ, కిందందరూ వెయిట్ చేస్తున్నారు. రే లోకి, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందిరా. ఏంటశ్విని, నీకు కావాలనుకున్నవాడు అందకుండా పోతున్నాడని ఫీల్ అవుతున్నావా? నా ఫీలింగ్స్ నీతో షేర్ చేసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. షేర్ చేసుకోను.
మళ్ళీ ఇంకెప్పుడు నా ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోవాలని ట్రై చేయకు. అది నీకే మంచిది. నేనెందుకు అడుగుతున్నానంటే నువ్వు అడిగిందెందుకో తెలుసుకోలేనంత తెలివి తక్కువ దాన్ని కాదు నేను. నన్ను రెచ్చగొట్టి ఇక్కడ గొడవ పెట్టించి ఈ నిశ్చితార్థం ఆపేయాలన్న ప్లాన్ లో ఉన్నావు కదూ. ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు. నందిని, మన పరువు మనింట్లోనే పోతే కనీసం 10 మందిలోనైనా గౌరవం ఉంటుంది. ఇలా 10 మందిలో పోతే మనింట్లో కూడా క్షణం ఉండలేని పరిస్థితి వస్తుంది. సో ప్లీజ్ నందిని, ఇప్పుడు అశ్విని చేతిలో నీ పరువు పోగొట్టుకుని పలానా వాడి భార్య ఇలా చేసిందిరా అని 10 మంది చెప్పుకుని నా పరువు కూడా పాడైపోయి, ప్లీజ్ ఇంకొక అరగంట నీ నోరు నీ మనసు కంట్రోల్లో పెట్టుకుంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नोतिभिस्तेजसादनं श्रीमहागणाधिपतये नमः। ममाग्नेपत्यो विहवेश्वस्तु वयं त्वेन्धानास्तनुवं पशेम मह्यं नमं तां प्रतिहस्तदस्तस्त्वयाध्यक्षेण वृतनादजेम मम देवा विहवेशन्तु सत्त्व इन्द्रावन्तो अमृतो विष्णुरिक्तिः ममान्तरिक्षमरुगोपवस्तु मह्यं राधक्पवतां कामे अस्मिन्। సార్ ఏం కావాలి సార్? ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు సార్. నేను చూశాను. ఏం ఏం చూశారు సార్? నువ్వు వచ్చిన దగ్గర నుంచి సరిగ్గా పని చేయకుండా తప్పించుకుంటూ ఇల్లంతా అక్కడ ఇక్కడ తిరుగుతున్నావు. నువ్వు ఇక్కడికి వచ్చింది ఫుడ్ సర్వ్ చేయడానికా, ఇల్లంతా సర్వే చేయడానికా? వెళ్ళి అందరికీ సర్వ్ చేయి. అలాగే సార్. బాబు పైకి లేచి ఉంగరాలు మార్చుకోండి. ఛా, నా టార్గెట్ మిస్ అయిపోతుంది. ఉంగరాలు మార్చుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. అయిపోతుంది, నిశ్చితార్థం అయిపోతుంది. ఎవరో గన్ ఫైర్ చేస్తున్నారు, అందరూ జాగ్రత్త.
ఎవరా నువ్వు? లోకేష్, ఎస్ఐ లోకేష్. రోజీ, అందరినీ తీసుకుని పైకెళ్ళు. అశ్విని, 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 అమ్మా అశ్విని, అశ్విని, ఏంటి అశ్విని, ఎందుకు ఇలా చేసావు? నేను నట్టు రాకపోతే బుల్లెట్ నీకు తగ్గలేదు లోకి. బావా, నా కోసం నువ్వెందుకు కట్టుపడ్డావు? నీకేదన్నా అయితే నేను తట్టుకోలేను బావా. ఎంత పని చేసావు అశ్విని? అశ్విని, 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 నీకేమైనా అయితే నేను తట్టుకోలేనమ్మా. అశ్విని, అశ్విని, నీకేం కాదు అశ్విని, నేను మేమందరం ఉన్నాం. మొత్తానికి అనుకున్న పని అయిపోయింది. నిశ్చితార్థం ఆగిపోయింది. అశ్విని, అశ్విని, లోకి, అంబులెన్స్ కి ఫోన్ చేయి. లోకి, అశ్విని, పద హాస్పిటల్ కి తీసుకెళ్దాం. అమ్మా, పదండి, అశ్విని. తీసుకెళ్దాం. వెంకట్, వెంటనే అంబులెన్స్ తీసుకుని రోజు గారింటికి రా. క్విక్. నా మీద అటాక్ చేస్తావరా? నిన్ను జైలుకి పంపించాను, నిన్ను లేపేద్దామని వచ్చాను, కానీ బతికిపోయావు. నువ్వు దొరికిపోయావురా. ఇక నిన్ను వదలను. నిన్ను పర్మనెంట్ గా లోపలేసేస్తాను. అది నీ వల్ల కాదు. అశ్విని, అశ్విని, ఒకసారి చూడు, నీకేం కాదు. అశ్విని, అశ్విని,
అశ్విని పడుకోవద్దు అశ్విని, లే ఒక్కసారి చూడు అశ్విని, ఒక్కసారి చూడు. అమ్మా లేమ్మా. అశ్విని, అశ్విని, అమ్మ పడుకోకూడదమ్మా. అమ్మా అశ్విని ప్లీజ్ లేమ్మా. ఏంటి దీపక్ ఇలా జరిగింది? అంత ఆనందంగా జరిగిపోతుంది అనుకుంటుంటే ఇదేంటి ఇలా జరిగింది? ఈ ఎంగేజ్మెంట్ అయిపోతుంది కదా, ఈ ప్రాబ్లము ఉండదులే అనుకున్నారు. కానీ కానీ ఒక్క నిమిషంలో మనందరం చూస్తుండగానే అంత తలకిందులైపోయింది. అవునాంటీ, బుల్లెట్కి అశ్విని అడ్డుపడింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ బుల్లెట్ లోకికి తగిలుంటే లోకి మనందరికీ శాశ్వతంగా దూరం అయిపోయి ఉండేవాడు. దీపక్ ఏంటా మాటలు? అవునాంటీ, వాడెవడో లోకిని చంపాలని ఎయిమ్ చేసి షూట్ చేశాడు. అశ్విని అడ్డు రాకపోతే కరెక్ట్గా ఆ బుల్లెట్ లోకి గుండెల్లోకి తగిలేది. అశ్వినికి అనుకోకుండా అడ్డు రావడం వల్ల తనకి వేరే చోట తగిలింది. అందుకే అశ్విని ఇంతసేపు బతుకుంది. నువ్వు చెప్పేది నిజమే దీపక్. నిజంగా అశ్విని లోకి ప్రాణాల్ని కాపాడి మనందరికీ చాలా మేలు చేసింది. తనకి మన ఇంట్లో స్థానం ఇచ్చినందుకు కృతజ్ఞతగా తన ప్రాణాలనే బదులివ్వబోయింది. నిజంగా అశ్వినికి ఏమిస్తే మనం రుణం తీర్చుకోగలం దీపక్. అయినా నీ కూతుళ్ళిద్దరికి ఏ కష్టాలేంటి దీపక్? ఒకరికి కోరుకున్న వాడితో ఎంగేజ్మెంట్ ఆగిపోయింది, ఇంకొకరికి ప్రాణం మీదకొచ్చింది. అసలు అసలు ఎవడంటి వాడు? ఎందుకు షూట్ చేశాడు? ఒక్క బుల్లెట్తో ఇద్దరి జీవితాల్ని నాశనం చేయాలని చూశాడు. ఆ బుల్లెట్ వెనుకున్నది అతనొక్కడే కాదు, ఇంకెవరో ఉన్నారు. చేతులు వాడివే గాని షూట్ చేయమని చెప్పిన బ్రెయిన్ మాత్రం ఖచ్చితంగా వాడిదై ఉండదు. దీని వెనక వేరే ఎవరో ఉన్నారో. నందిని, ఏంటజ్జీ అంత ఆవేశంగా ఉన్నావు? నందిని, ఎందుకు చేశావు ఈ పని? నేనేం చేశానజ్జీ? ఏమీ తెలియనట్టు నటించకు. నటించడమా? అసలు నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావో నాకు తెలిస్తే అప్పుడు నేను నటిస్తున్నానో నాచురల్ గా మాట్లాడుతున్నానో నీకు తెలుస్తుంది. నీ మొహంలో ఇప్పుడు ఆనందం కనిపిస్తోంది కదా, దానికి కారణమేంటి? నేను కోరుకున్న కొన్ని విషయాలు నేను అనుకున్నట్టుగా జరుగుతున్నాయి కదా, అందుకే ఈ ఆనందం. నీకు ముందే చెప్పాను నందిని, పెద్ద రోజీ మీద నీకు పగుంటే తీర్చుకో, చిన్న రోజీని మాత్రం టార్గెట్ చేయొద్దు అని. అవును చెప్పావు, నువ్వు చెప్పినట్టే నేను సైలెంట్ గా ఉన్నాను కదా. నువ్వు సైలెంట్ గా ఉంటే నిశ్చితార్థం ఎలా ఆగిపోయింది? లోకిన్ షూట్ చేయాలని చూసిన వాడు ఎవడు? అదేంటజ్జీ నన్ను అడుగుతావేంటి? వాడెవడో నాకెలా తెలుస్తుంది? నందిని, చిన్నపిల్లవాడిని అడిగినా ఇదంతా ఎవరి వల్ల జరిగిందో చెప్తాడు. 100 మందిని అడిగినా 100కి 100 మంది నీ వైపే వేలెత్తి చూపిస్తారు. 100 మంది కాదు, 1000 మంది నా వైపు వేలెత్తి చూపించినా జరిగిన దానికి నాకు ఏ సంబంధమూ లేదు. సంబంధం లేకుండా నువ్వింత ఆనందపడతావా? మనసు ఆనందపడాలంటే దానికి నచ్చిన పని మనమే చేసుండక్కర్లేదు. మనకి సంబంధం లేకపోయినా సరే జస్ట్ ఆ పని జరిగితే చాలు, అది ఆనందంతో పొంగిపోతుంది. నందిని, నిశ్చితార్థంలో వాడు పేల్చిన బుల్లెట్ అశ్వినికి తగిలింది కాబట్టి సరిపోయింది. అదే లోకీకి తగిలుంటే ఏమయ్యేది? ఏమవుతుంది? సేమ్ అదే అంబులెన్స్ వస్తుంది, అదే హాస్పిటల్ కి తీసుకెళ్తుంది,
అదే బెడ్ మీద ట్రీట్మెంట్ జరుగుతుంది. కాకపోతే జస్ట్ పర్సన్ మారతారంతే. అశ్విని ప్లేస్ లో లోకి, అంతే కదా? అంతే కాదు నందిని, అశ్వినికి బదులు లోకికేమన్నా జరుగుంటే తర్వాత చాలా జరుగుండేవి. చిన్న రోజుకి లోకి శాశ్వతంగా దూరం అయిపోయేవాడు. చిన్న రోజు జీవితాంతం బాధపడుతూ ఉండేది. అదే జరిగితే నేను నిన్ను అంటే నువ్వు నన్ను చంపేస్తావా? అంటే నీకు నా మీద పగుందన్నమాట. ఆ పగతోనే నువ్వు నా పక్కన చేరావా? ఆ పగే ఉంటే నిన్ను చంపడానికి ఇన్ని రోజులు ఆగాల్సిన పనిలేదు. నీకు ముందే చెప్పాను, నీ వల్ల చిన్న రోజుకి అస్సలు అపకారం జరగకూడదని. హ, నేను చెప్తున్నాను దీనికి నాకు ఏ సంబంధం లేదని. అని నువ్వంటే నేనెలా నమ్ముతాననుకున్నావు? నువ్వు నిశ్చితార్థానికి ముందు రోజే ఆ నిశ్చితార్థం ఆపేస్తానని మాట్లాడావు. నేనొద్దన్నాను. నిశ్చితార్థానికి వెళ్ళాక అది ఆగిపోతుందని మాట్లాడావు. నేను నీకు వార్నింగ్ ఇచ్చాను, అయినా నువ్వు చేయాల్సింది చేశావు. అజ్జీ, నీకెన్నిసార్లు చెప్పాలి ఇది నేను చేసింది కాదు అని? నీకెలా చెప్తే నమ్ముతావు? చూడజ్జీ, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. కావాలంటే నా మీద ఒట్టేసి చెప్తాను. ఏం జరిగింది అశ్విని? ఆవిడ చనిపోతుంది. డాక్టర్, ఆవిడ అదృష్టమో దురదృష్టమో గాని బుల్లెట్ కరెక్ట్ గా ఆవిడ గుండెకు దగ్గరగా దిగింది.